కలుగునుగాక. ఉంటేనే జీవితం. మనం ఏం చేయాలంటే దేనినైనా కానీ సవాలుగా తీసుకోవాలి. ఏం చేయాలి? సవాలుగా తీసుకొని వాటిని జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన, బానిసత్వంలో ఉండి ప్రార్థన చేశారు, శ్రమల్లో ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళకి స్వాతంత్రం లేదు. ప్రతిరోజు కూడా వారిని కఠినంగా పనిచేస్తున్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు. సొంత కన్న బిడ్డలకు, చంటి బిడ్డలకు పాలు ఇవ్వాలంటే వాళ్ళ పర్మిషను కావాలి. ఎంత దుర్భర పరిస్థితి అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడైనటువంటి అబ్రహాము ఆరాధించిన దేవుడు, ఇస్సాకు ఆరాధించిన దేవుడు, యాకోబు ఆరాధించిన దేవుడు, మా పితరుల దేవుడు మాకున్నాడు. ఆయన మా మొర విని మమ్మల్ని రక్షించడానికి వస్తాడు. ఈ బానిసత్వపు, ఐగుప్తు దేశపు బానిసత్వపు సంఖ్యలను విడిపించి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు, మా దేశానికి తీసుకెళ్తాడని వీళ్ళు రోజు కన్నీరు విడిచి ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఎక్కడుండి? శ్రమలో ఉండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వారి మొర విని దిగి వచ్చాడు వారి మధ్యలోకి. మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలో తెగుళ్ళు కలుగు చేసి ఫరోకి బుద్ధి చెప్పి 6 లక్షల జనాభాని, ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించి వారిని ఆ దేశం నుంచి విమోచించి కానాను దేశానికి నడిపించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుట. ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు. ఎర్ర సముద్రం ఎదురైంది. ఏం చేశారు? అయ్యో దీంట్లో పడి మేము చచ్చిపోతామేమో, వెనకమాల ఫరో సైన్యమో పరుగుతుంది. ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలో చేశాడు. అరణ్యములో తినటానికి తిండి లేదు, 6 లక్షల మంది జనం. వండి పెట్టావా నువ్వు? ఇంటి వాళ్ళకు వండి పెట్టేసరికి నీ పని తలకిందులు అవుతుంది. చూసారా? 6 లక్షల మందిని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుట. 6 లక్షల మందిని 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించిన ఏకైక దేవుడు ఎవరు అంటే మన దేవుడైన యెహోవా. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ యొక్క వస్త్రాలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు వాళ్ళు తెగిపోలేదు. అంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి విజయవంతమైన జీవితం అని పరిశీలిస్తే మోహన్ రావు గారు అంటూ ఉన్నాడు, నేను రోజు పొద్దున్నే బైబిల్ చదువుతున్నా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా. ఎన్నిసార్లు చదివాడో తెలియదు. చదువుతానే ఉంటాడు. అయిపోయింది అనుకోండి, మళ్ళీ మొదలు పెడతాడు ఆది కాండం నుంచి, మళ్ళీ చదువుతాడు. రోజు అదే పని. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా అవసరమైనప్పుడు వాక్యం చదువుకోవటం, వాక్యం చెప్పటమే కానీ నేను పూర్తిగా చదివింది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఖురాన్ 3 సార్లు చదివా. 3 సార్లు ఖురాన్. 3సారి పూర్తి చేసే టయానికి భయంకరమైన శోధనలు కలుగుతున్నాయి. నాకు నిద్రపడతల్లా. రకరకాల కళలు, సాహెబులు, హజరత్తులు టోపీలు పెట్టుకొని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని పెట్టెల మీద మోసుకెళ్ళటం, మరి మసీదులో గుంపులు గుంపులుగా ప్రార్థన, అవన్నీ కనబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అది పూర్తి చేస్తే నా పరిస్థితి ఏమవుతుందో దేవుడు వద్దంటున్నాడు కావాలని చెప్పేసి దాన్ని ఏం చేశాను? పాస్టర్ గారు బైబుల్ చదవకుండా అదెందుకు చదువుతున్నావు ఆపు అంది. ఇక ఆపేసేసా. దేవునికి మహిమ కలుగునుగాక. మోహన్ రావు గారు ఇట్లా చదువుతున్నంటే నాకు కూడా మనసు కలిగి 2024 సంవత్సరము మరి సుమారు సెప్టెంబరు ఆ ప్రాంతం నుంచి చదవటం ప్రారంభించాం. ఇప్పుడు 2వ దిన వృత్తాంతాలు నేను పూర్తి చేశాను. హల్లెలూయా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ప్రేరేపణ వారి ద్వారా కలుగజేయటం వల్ల ఈ ఉపవాసం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాడు. సమయం వెళ్ళిపోతూ ఉంది, వాక్యం మొదలుపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విజయవంతమైనటువంటి జీవితం ఏమిటంటే దావీదు యొక్క జీవితాన్ని నేను ధ్యానం చేశా. దావీదు యొక్క జీవితం ఎలా ఉందని ధ్యానం చేశా. దావీదు గురించి ఆలోచన చేస్తే దావీదు బాల్యము దినముల నుంచి దేవుణ్ణి ఆరాధించేవాడు, గొర్రెలు కాసుకుంటా దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని భయభక్తులు కలిగి ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాల్యం నుంచి అలాగే ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేవాడు అంట దావీదు. చూసారా? మీ బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా?
బాల్య దినం నుంచి మీ బిడ్డలకి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్పిస్తున్నారా? యెషయా కుమారుడు దావీదు వారి కుమారులు అయితే బాల్య దినం నుంచి దేవుణ్ణి ఆరాధించారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ విధముగా దావీదు గొర్రెలు కాసుకుంటూ యవ్వన ప్రయాణికి వచ్చేసరికి గొర్రెలను తినటానికి ఏమొచ్చిందంట? సింహం. సింహం వస్తే గొర్రెలను చంపడానికి సింహం వస్తే గొర్రెలను పట్టుకుందంట ఒక సింహం వచ్చి. దావీదు వెళ్ళిపోయి దాన్ని నోటిని చీల్చేశాడంట. మేక పిల్లల్ని చీల్చినట్టు సింహాన్ని చీల్చాడంట. చూసారు అంత పరాక్రమం కలిగిన బలవంతుడు. అది దావీదు చేశాడంటే దావీదు చేయలేదు, కానీ దావీదు ఆరాధించే దేవుడు అభిషేకము దావీదు మీదకి దిగి వచ్చింది కాబట్టి గొర్రె పిల్లలను చీల్చినట్టు సింహాన్ని చీల్చాడట దావీదు. చూసారా? యవ్వన కాలంలో ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటి నోటి నుంచి దాన్ని గొర్రెని తీసి దాన్ని చంపేశాడంట పొడిచి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎలా సాధ్యమంటే దేవుని యొక్క శక్తి అభిషేకము దావీదు మీదకి బలముగా దిగి వచ్చి బలం పొందుకున్నాడు. సంసోని మీద కూడా దేవుని ఆత్మ దిగి వస్తే గాడిద దవడతోటి 10,000 మందిని చంపాడంట. గాడిద దవడతోటి, పచ్చి దవడతోటి 1000 మందిని, 3,000 మందిని 1000 మందిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ విధముగా సంసోను ఎలాగ బలం వచ్చిందంటే దేవుని యొక్క అభిషేకం దిగి వస్తే మానవుడు ఏమవుతాడు? ఒక్కడు 1000 మంది అవుతాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది బలంగా పొందుకుంటాడు. అందుకని దేవుని బిడ్డలకు ఎవరైనా ఎదురొస్తే వారు దేవుని బిడ్డల ముందు నిలవలేరు, బలం జాల. అందుకని మనం ఏం చేయాలో, రోషము కలిగి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆ విధముగా దావీదు ఏం చేస్తున్నాడు? బాల్య దినముల నుంచి ఆరాధిస్తూ ఉంటే ఆ దినాల్లో సౌలును దేవుడు రాజుగా ఎన్నుకొని పట్టాభిషేకం చేసి ఇశ్రాయేలు ప్రజలను ఏలమంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, సొంత నిర్ణయాలు తీసుకొని. దేవుడు ఏం చేశాడు? కోపం వచ్చేసింది. ఆ సౌలును రాజ్యం నుంచి తొలగించాలి, సింహాసనం నుంచి దించాలి. వేరొకడికి నేను రాజ్యమును అప్పగించబోతున్నాను, నువ్వు వెళ్ళిపోయి ఆ యొక్క సౌలుతో చెప్పు, నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి వేరొకడికి ఇవ్వబోతున్నానని సమూయేలు ప్రవక్తను పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు ప్రార్థన చేసి, మరి రాజుగా ఎవరిని చేస్తావయ్యా అంటే, ఇదిగో బెత్లెహేము వెళ్ళు, అక్కడ యెషయా కుమారులు ఉన్నారు, వారిలో ఒకరు నేను అభిషేకము రాజుగా చేయబోతున్నాను అన్నాడు. సమూయేలు వెంటనే వెళ్ళి రామాలో ఉంటాడు. యెరూషలేము ప్రాంతంలో రామా అనేటువంటి ఊరు ఉంది. రామా అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరి పేరు రామ. ఆ రామాలోకి వెళ్ళి అక్కడి నుంచి దేవుడు చెప్పినట్లుగా బెత్లెహేము వెళ్ళిపోయి అక్కడ యెషయా కుమారుని కనుగొన్నాడు సమూయేలు. యెషయా గారు పెద్దవాడు. అతని కుమారులు యవనస్తులు 9 మంది ఉన్నారు. ఈ 9 మందిని వారిలో ఎవరిని రాజుగా చేసుకుంటాడో తెలియదు. యెషయా సమూయేలు వస్తున్నాడు, ప్రవక్త వస్తున్నాడు అని చెప్పేసి ఎంతో భయంతోడు వణికితోటి వారి ఇంట్లో ఉన్నటువంటి వారందరిని కూడా సిద్ధపరిచి సిద్ధముగా ఉన్నాడు. స్వాగతం పలుకుతున్నాడు. అయ్యా సమూయేలు గారు సమాధానంగా వస్తున్నారా? సమాధానంగానే వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త వస్తున్నాడంటే భయం. ఎందుకంటే కీడు కలిగిద్దో మేలు కలిగిద్దో తెలియదు. దేవుడు ప్రవక్తను పంపించాడంటే వారి పాపముల విషయంలో దేవుడు శిక్ష పంపిస్తున్నాడో, లేకపోతే మేలు విషయంలో వాళ్ళకి ఆశీర్వాదాలు పంపిస్తున్నాడో తెలియదు. అందుకని భయంతో ప్రవక్త మాట, అయ్యా సమాధానంగా వస్తున్నావా? సమాధానంగా వస్తున్నా. రండి అయ్యా, రండి లోపలికి. మీరు వచ్చిన పని ఏందయ్యా? దేవుడు నన్ను పంపించాడు, నీ కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకం చేయమన్నాడు. కొమ్మును తైలమును తీసుకొని సిద్ధపరిచి సమూయేలు తీసుకొని వచ్చాడు. నీ కుమారులను ఒకసారి పిలు అనగానే వారందరూ ఉన్నారు. ఇక పిలుస్తున్నాడు. 9 మంది వరుసగా నుంచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు సమూయేలు అంటున్నాడు దేవుడితో, నువ్వు ఎన్నుకున్నటువంటి రాజు ఇతడేనా ప్రభువా అని అడిగితే పెద్దవాడు వచ్చాడు. వాళ్ళ పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. 1 దినవృత్తాంతాల గ్రంథము
2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే వారి పేర్లన్నీ కూడా రాయబడి ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా కుమారుల పేర్లు. పెద్దవాడు వచ్చాడు, జ్యేష్ఠ కుమారుడు ఎలియాబు వచ్చి నుంచున్నాడు. సమూయేలు అన్నాడు, ఇతడేనా నువ్వు ఎన్నుకున్నవాడు అంటే, ఇతడు కాదు అన్నాడు దేవుడు. అది నువ్వు పక్కెళ్ళు, నువ్వు వెళ్ళి. ఇంకా మళ్ళీ 2వ కుమారుడు వచ్చారు, అభినాదాబు వచ్చి నుంచున్నాడు. ప్రవక్త మళ్ళీ ప్రార్థన చేశాడు, దేవా ఇతనైనా నువ్వు కోరుకున్న రాజు? కాదు. అభినాదాబు 2వ వ్యక్తి కూడా వెళ్ళాడు. 3వ వాడు వచ్చాడు, షమ్మాన్ వచ్చి నుంచున్నాడు. షమ్మాన్ వచ్చి నుంచుంటే, ఇతనైనా నువ్వు కోరుకున్న రాజు? కాదయ్యా, నువ్వు పక్కకి వెళ్ళిపో. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఆ రీతిగా షమ్మాను 4వ వాడైనటువంటి నెతనయేలు, 5వ వాడు రద్దయిని, 6వ వాడు వజేమును, 7వ వాడైన దావీదు. మొత్తం 7 కుమారులు అంట. 6 కాదన్నాడు, 7వ వాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. 6 కాదనేసరికి యెషయాకి నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. యెషయా సమూయేలుని, అసలు నా కుమారులను అభిషేకించడానికి వచ్చావా లేకపోతే దేనికి వచ్చావు? నీ కుమారులనయ్యా. ఇంక లేరా? ఇంకా వీళ్ళే నా కుమారులు. ఒకసారి ఆలోచిస్తూ, ఎన్నిక లేదు దావీదు ఎన్నికలో లేడు, లెక్కలో లేడు దావీదు యెషయా దృష్టిలో. ఎందుకంటే రాజుగా అభిషేకించడానికి వాడు ఇంకా పిల్లోడేగా. వాడిని దేవుడు ఎందుకుంటాడు లేని దావీదును లెక్కేట్లా. ఎంతసేపటికి ఈ 6 చూపిస్తున్నాడు. వీళ్ళే, ఇంకెవరు లేరు. అదేంటి దేవుడు నీ కుమారుడిని అభిషేకించమని పంపించాడుగా, నువ్వే ఇంకా ఎవరు అన్నారండి అని అంటున్నాడు సమూయేలు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు, కడమవాడు ఒకడు ఉన్నాడయ్యా, గొర్రెలు కాస్తున్నాడు. నువ్వు బలేవాడు, ముందు ఆ గొర్రెలు కాసేవాడిని పిలిపించు అని పనివాడిని పంపించి గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దావీదు వచ్చి నిలబడ్డాడో, సమూయేలు ప్రార్థన చేశాడో, దేవుడు వెంటనే తెలియపరిచాడు, ఇతడే నేను కోరుకున్న నా కుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. దేవుడు కోరుకోవడానికి పై రూపం చూడ్డు. అందంగా ఉండరా, డబ్బులు ఉండయా, ఎత్తుగా ఉండరా, తెలివైన వాళ్ళ, జ్ఞానవంతులని చూడ్డు. అంతరంగాన్ని పరిశీలిస్తాడు. ఏం చూస్తాడమ్మా? అంతరంగాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరంగంలో ఏం చూశాడు దావీదులో దేవుడు అంటే, దేవుని యందు భయభక్తులు, యథార్థత, ప్రేమ, విధేయత, వీటన్నిటిని చూశాడు. కాబట్టి దావీదును దేవుడు రాజుగా ఇతనే ఇంకా అభిషేకించు అన్నాడు. ఇక లేట్ ఏమి లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక సమూయేలు ఇక లేట్ చేయలేదు. ఇక కొమ్ములో తైలము నింపుకున్నాడు. ఆ తైలముతో దావీదు పైన తైలము పోసి అభిషేకించాడు నెత్తిపైన. ఇతడు ఇశ్రాయేలు దేశమునకు రాజవునుగాక అని ప్రార్థన చేసి దావీదును అభిషేకించి రామాకి ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దావీదు రాజు అయిపోయాడా? అభిషేకించగానే రాజు అయిపోయాడు. సింహాసనం మీద కూర్చున్నాడా? ఇక దావీదు జీవితంలో పోరాటాలు మొదలైనవి. ఎప్పుడైతే అభిషేకించాడో పోరాటాలు మొదలైనవి, యుద్ధాలు మొదలైనవి, శ్రమలు మొదలైనవి, కష్టాలు మొదలైనవి, బాధలు ఎదురవుతున్నాయి, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దావీదు ఏం చేయాలి? అంతకుముందేనయ్యో నేను, ఏమోనరా గారు, అభిషేకించక ముందేనయ్యం. ఈ సమూయేలు ప్రవక్త రావటం ఏంటి, నన్ను అభిషేకించటం ఏంటి, రాజుగా చేయటం ఏంటి అని ఆలోచించుకొని నేను అనవసరంగా అభిషేకించబడ్డాను అని అనుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధాలు స్వీకరించాడు. గొల్యాతుతో యుద్ధం వచ్చేసింది. యుద్ధం వస్తే, ఫిలిష్తీయులతో యుద్ధం వస్తే గొల్యాతు ఎంత పొడుగున్నాడు? 6 మూరల జానుడు ఏమంటాడు. ఇక అజానుబాహుడు, యుద్ధ ప్రావీణుడు, ఆయుధాలు ధరించున్నాడు, సవాల్ చేస్తున్నాడు. మా ఫిలిష్తీయుల దేశం నుంచి నేను ఒక్కడనే వీరుణ్ణి వస్తాను,
మీ ఇశ్రాయేల్ దేశం నుంచి ఒకరిని పంపించండి, అందరూ కొట్టుకోవద్దు, తనుకోవద్దు, యుద్ధం చేయొద్దు. ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ దేశంలో ప్రజలకు దాసులై ఉండాలి అని చెప్పి సవాల్ చేస్తుంటే ఎవరు బాటల ఆయన చూసి రాక్షసుడు లాగుంటాడుగా. ఆయన బల్లెం మోయటానికి ఒక మనిషి, కత్తి మోయటానికి ఒక మనిషి, ఈటి మోయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దావీదు ముందుకు వచ్చేసి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించడానికి ఎంతటి వాడు అని చెప్పి రోషము కలిగి, నేను వెళ్తాను ఎవరి మీదకి, గొల్యాతు మీదకి అనగానే, ఆయుధాలు ఏంటి, కత్తులు ఏంటి, బడిసెలు ఏంటి, ఇటీలు ఏంటి అంటే రాజు, నాకు ఏమీ అవసరం లేదండి, ఏం కావాలి, ఒడిసిలో రాళ్ళు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒడిసి తీసుకొని దావీదు వస్తూ ఉన్నాడు తిప్పుకుంటగా, చేతుల్లో రాళ్ళు ఉంటాయి. ఇదేంటి, ఇశ్రాయేలు ప్రజలు వైపు నుంచి ఒక యుద్ధ శూరుడు వస్తాడే అనుకున్నాను, ఒక సైనికుడు వస్తాడు అనుకున్నాను, ఒక యోధుడు వస్తాడు, పిల్లోడు పంపిస్తున్నాడు ఏంటి యుద్ధానికి నా మీదకి, నేను ఆయన కుక్కనా అంటున్నాడు. నువ్వు కుక్కవే, ఈరోజు నిన్ను చంపి ఇశ్రాయేలు మీద నిందను తొలగిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఒడిసిలో రాయి గిర తిప్పి కొడితే అది ఖచ్చితంగా వెళ్ళి నుడుతుడా ఏడ ఖాళీ ఉంటే ఏడ తగిలింది, కింద పడి పొంగాలనే గొల్యాతు కత్తితోనే దావీదు గొల్యాతుని చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధాన్ని ఏం చేశాడు, సవాలుగా స్వీకరించాడు దావీదు, జయించాడు, యుద్ధంలో జయం పొందాడు. హల్లెలూయా. దావీదు యొక్క శౌర్యము చూసి, దావీదు యొక్క ప్రావీణ్యతను చూసి ఆ సౌలు రాజు అల్లుడుగా చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలంతా సౌలుకేమో ఎంత వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది అని దావీదుని ఎక్కువగా ఏం చేస్తున్నా గనబరుస్తూ ఉండేసరికి అది ఎవరికి నచ్చలేదు, సౌలుకు నచ్చల. అప్పటి నుంచి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. విషపు చూపు. మనం కూడా కొద్దిగా పైకి వస్తున్నాం అనుకోండి, చూసి వారం లేని వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు నాశనం అయిపోతే చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు నష్టపోతే చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు పాడైపోతే చూద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు ఏడుస్తాడో చూద్దాం అనుకుంటారు. ఎవరు? ఓర్వలేని వాళ్ళు ఉంటారు, అసూయ పరులు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అయినప్పటికీ కూడా ఆ ద్వేషాన్ని, ఆ అసూని ఏం చేశాడు, అది నాకు ఆశీర్వాదం అనుకొని దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు ఈటితోటి ఇసిరి కొట్టితే దావీదు రెప్పపాటులో తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రాణాపాయ స్థితుల నుంచి దేవుడు తప్పించాడు. చూశారా? అక్కడి నుంచి తప్పించుకుపోయి అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో రాత్రి బహుళ అరణ్యంలోనే రేత్రపడ నిద్రపోయేటప్పుడు ఏ సింహం వచ్చి మీద పడిద్దో, ఏ విషసర్పము కాడేసిద్దో, ఏ ఎలుగుబంటి మీద పడిద్దో, చిరుతపుళ్ళు క్రూర మృగాలు ఉంటాయి, వాటి వలన కలిగి ప్రమాదాలు ఉంటాయి. వాటన్నిటిని గురించి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి వర్షాకాలంలో వర్షం, ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, వాటన్నిటినీ కూడా తట్టుకొని ఎటువంటి ఇల్లు లేదు, ఎటువంటి గృహమో, అరణ్యాల్లో జీవించాడు చాలా సంవత్సరాలు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎడారులో జీవించాడు, కన్నీటి లోయల్లో జీవించాడు, శ్రమలు అనేటువంటి అరణ్యాల్లో జీవించాడు, సోదరులో జీవించాడు. వాటన్నిటిని తట్టుకొని నిలబడి చివరికి ఏం చేశాడు, విజయము పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయం అయిపోతుంది. ఈ విధముగా దావీదు అనేక రకాలుగా బాధించబడి శోధించబడిన తర్వాత ఒకరోజు ఫిలిష్తీయులతోటి ఇశ్రాయేలు రాజుకి యుద్ధం వచ్చినప్పుడు సౌలు కుమారులు వీళ్ళందరూ కూడా ఫిలిష్తీ దేశాన్ని మీదకి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో సౌలు బహు ఘోరంగా ఓడిపోయి చనిపోవటం జరిగింది. చనిపోయాడు. ఇక సౌలు కుమారులు చనిపోయారు. చనిపోయినప్పుడు అప్పుడు ఆ దావీదు ఎక్కడంటే హెబ్రోన్లో ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజల్లో ప్రధానులు కొంతమంది తెలుసుకొని, దావీదు మీద ఉన్నటువంటి అభిమానం, దావీదు మీద ఉన్నటువంటి గౌరవం,
నిమిత్తము దేవుడు యెష్షయి కుమారుని రాజుగా ఎంచుకున్నాడటువంటి తెలియపరచబడినప్పుడు సమూయేలు ప్రవక్త తెలియపరిచాడు కాబట్టి సౌలు ఇప్పుడు చనిపోయాడు, ఇశ్రాయేలుకి దేశానికి రాజు లేడు కాబట్టి మనం వెళ్ళిపోయి దావీదును రాజుగా చేసుకుందాము. హల్లెలూయా. ఇక వెంటనే వీళ్ళందరూ కూడా హెబ్రోన్లో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా సౌలు రాజు చనిపోయాడు, కుమారుడు యోనతాను చనిపోయాడు, మరి కుమారులందరూ చనిపోయారు, ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి రాజు లేడు, నీవు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చప్పట్టు కొట్టి దేవుని మహిమ పరుచుదాం. హల్లెలూయా. చూశారా? అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ ప్రధానులంతా యాజకులు వీళ్ళందరూ వెళ్ళిపోయి యాజకులతో కలిసి వెళ్ళి దావీదును అభిషేకించి రాజుగా చేసుకున్నారంట. ఎన్ని బాధలు పడ్డాడండి, ఎన్ని శ్రమలు అనుభవించాడండి, ఎన్ని సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడండి, ఎంత కన్నీరు కార్చాడు, ఎంత ప్రార్థన చేశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును, నేను అగ్నిలో వెళ్ళినను జ్వాలలు నన్ను కాల్చలేవు, నేను నీటిలో మరి జల ప్రవాహంలోకి పడి వెళ్ళినను ఆ యొక్క జల ప్రవాహములు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే యెహోవా నా కాపరిని. ప్రార్థన చేసుకుంటా ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక రోజున మరలా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అభిషేకించిన దావీదుని కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశం మీద రాజుగా చేశాడు. ఇశ్రాయేలు దేశం ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుకు జయ జీవితాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ వచ్చినప్పుడు నా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలా, శోధన కలిగితే నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనలా, ఓపికగా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు, అన్ని విషయాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుని వైపు చూశాడు. ఒకరోజు దేవుడు నన్ను స్థిరపరుస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేసుకోవటం వల్ల దావీదుకు గొప్ప జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధపరిచాడు. ఇదంతా ఏంటంటారు అంటే దేవుని ప్రణాళిక. ఇదంతా ఏంటంటారు అంటే దేవుని చిత్తము. ఈరోజు మనకి శ్రమలు కలుగుతున్నాయి, ఈరోజు మనకి బాధలు కలుగుతున్నాయి, ఇరుకులు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, నష్టాలు కలుగుతున్నాయి, ఎన్నో బాధలు కలుగుతున్నాయి. మనం భరించలేనంతగా ఇక ఈ లోకములో నేను బ్రతకటం కంటే చనిపోతేనే మేలు, ఈ నాతోటి ఇంతటితో ఆగిపోతాయి అనుకునే పరిస్థితులు కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయినప్పటికీ నువ్వు పట్టుదల విడిచిపెట్టకూడదు, నువ్వు వెనక తిరగకూడదు, భయపడకూడదు, పరిస్థితులను చూసి నువ్వు దుఃఖపడకూడదు, ఆయన వైపు చూసి ముందుకు సాగిపో. నీకున్న పరిస్థితులన్నీ, ప్రతికూలమైన పరిస్థితులన్నీ రాబోయే దినాల్లో అనుకూలముగా దేవుడు మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి శ్రమలు, నీకున్న బాధలన్నిటినీ తొలగించి నీకు సంతోష గానములతో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దావీదుకు జయ జీవితమును ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా జయ జీవితమును ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. మరి పేతురు చెరసాలలో వేసినప్పుడు, పేతురుని చెరసాలలో వేసిన సంఘం అంతా కూడా ఏం చేశారంట? ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుని ఆ యొక్క చెరసాల నుంచి విడిపించాడు. దేవుని యొక్క దూతను పంపించాడు. వాటంతట అవే చెరసాల ద్వారాలు తెరుచుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురుని నడిపించి దేవదూత తీసుకొచ్చి ఆ యొక్క ఊరి యొక్క గవిని దాకా తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి వారికి నిద్ర కలుగజేశాడు. సైనికులకి తాళాలు విడిపోయి ఆ యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. తీసుకెళ్తే దేవుడే మేలు నీకు చేస్తే ఆటంకపరిచేది ఎవరండి? ఇంకా దేవుడే కార్యం చేస్తుంటే అడ్డుపడేవాడు ఎవడున్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున మనం కూడా సంఘంతో కలిసి ప్రార్థన చేస్తే ఒక వ్యక్తికి శ్రమ కలిగితే ఆ శ్రమలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? సహాయమో కార్యమో జరుగుతాడు. అందుకని మనందరం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఒకరి ఇంటి దగ్గర ఏదైనా ప్రార్థన పెడితే వాళ్ళందరూ కూడా, మన సంఘం అంతా కూడా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర, అనంతరామ గారి ఇంటి దగ్గర ఈరోజు 6ంటికి ప్రార్థన అంటాని మనం పనులన్నీ త్వరగా ముగించుకొని మనం ఏం చేయాలా? అనంతరామ గారి ఇంటి దగ్గర ప్రార్థనలో పాల్గొని వారికి ఇంటి కొరకు, ఆ అనంతరామ గారి కుమారుల కొరకు, కుటుంబం కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పలానా మరి సుబ్బమ్మ గారి ఇంట్లో ప్రార్థన ఉందంటే మనందరము అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బద్దాలు పనికెళ్ళి వచ్చాం కదా, ఏమి వెళ్తాములే, వెళ్ళపోతే ఏమైందిలేని ఎవరికి వాళ్ళు ఉంటే అనంతరామ గారు, పాస్టర్ గారు తప్పితే ఇంకెవరు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రతి కుటుంబం కొరకు మనందరము నెలలో ఒకరోజైనా మోహన్ రావు గారు చెప్పినట్లుగా ఆలోచన కలిగిస్తున్నాడు కాబట్టి నెలలో ఒకరోజు మన ఇంట్లో ప్రార్థన చేసి సంఘం అంతా వెళ్ళిపోయి ప్రార్థన చేద్దాం. నెలలో ఒకరోజు ఏదో ఒకరోజు అనుకొని ఆ రోజు ప్రార్థన, ఆ రోజు ఏదో మనం నిర్ణయం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక విజయవంతమైన దావీదు జీవితాన్ని మనం ఏం చేయాలి? ఆదర్శముగా దావీదుకు తోడై ఉండవు కదా ప్రభువా, నాకు కూడా తోడుగా. దావీదు శ్రమలు విడిపించావు కదా, నన్ను కూడా విడిపించవు. దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తప్పించావు కదా, నన్ను కూడా తప్పించు. దావీదుకు జయ జీవితం ఇచ్చావు కదా, నాకు కూడా జయ జీవితము ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. అదే మనకి హృదయంలో ధైర్యము, అదే మన హృదయంలో నిబ్బరము, అదే మన యొక్క జయ జీవితానికి పునాదులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంట్లో ఉంటే మనకి ఏమీ తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. మరి ఆలోచన చెప్పేవారు ఉండరు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు, ధైర్యపరిచేవారు ఉండరు. సంఘానికి వస్తే మనం విశ్వాసులు ఒకరినొకరు ధైర్యపరచుకోవచ్చు, ఆదరించుకోవచ్చు. సంఘానికి వస్తే వాక్యం వింటే దేవుని యొక్క వాక్యం ద్వారా నిబ్బరపరచుకోవచ్చు, ధైర్యపరచుకోవచ్చు. మళ్ళా కొత్త జీవితాన్ని మనం ప్రారంభించి విజయవంతంగా మనం మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవచ్చు. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు, ఎన్నో కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నేటికి 25 దినములు ఇక్కడుండి మీ కుటుంబాల కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఇంకేం పని ఉంది నాకు? పనేం లేదు. ఇంకా అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి నూతన సంవత్సరంలో సంఘము ఆశీర్వదించబడాలి, నూతన సంవత్సరంలో కుటుంబాలు దీవించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా 20 రోజులు ఉన్నాయి. ఇంకా 40 రోజులకి 20 రోజులు అయిపోయినాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 20 రోజులు కూడా దేవుడు శక్తిని బలాన్ని ఇచ్చి ఆయన సేవలో వాడుకొనుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 20 రోజులైనా కానీ నిలబడి ఎంతసేపు వాక్యం చెబుతున్నానంటే అదేంటంటారు? నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏదు ప్రభువా, అసలు నాకేం లేదు, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఇంత బలం ఎలాగ నాకు కలుగుతుంది?
స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి. ఇక మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా వచ్చి నడిపించి పాటల ద్వారా మహిం పొందారు, వాక్యం ద్వారా మహిం పొందారు.